దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మహాపరిశుద్ధ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ పగలంతా ఈ పోయిన వారంతా కాల్చి కాకుండా స్థుతులు. ఈ రాత్రి ప్రభా ఇదిగో మీ సన్నిధానంలో మీ దాసుల వాక్యం అందిస్తున్నప్పుడు వినగలిగిన చెవులు గ్రహించుకున్న మనసు ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. ఉదయ విధానం తెలిసిన ప్రభా స్థితులు పుట్టి విధానం తెరిపించారు. మీ వందనాలు, స్తోత్రాలు. తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్థితులు కావాల్సిన త్వరగా తీసుకురాను. ఆయా ప్రాంతాల నుంచి దేవుని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దర్శించి లైవ్లోను ఫేస్బుక్లో కనపడిస్తారు. ఎవరైతే వాక్యం ఉంటున్నారో నిన్న ప్రతి బిడ్డను దర్శించి అల్లాన్ని అరికట్ట నిద్రాత్మ బంధించి విసుకరాత్మ లేకుండా చేయండి. సహాయం చేసి కనికరించి కాపాడను. మా ప్రభువును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమె దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. లూకా సువార్త అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషంగా వాక్యం చెప్పారు. చాలు. చూడండి, ఈ యొక్క మాటలు పిల్లరా ఈ మాటలు చూడండి, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడి చూడండి. శిష్యులు అనగా యేసుక్రీస్తు వారికి 82 మంది శిష్యులు ఉన్నారు. వారిలో 12 మందిని చూడండి, ఫస్ట్ 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకుంటారు. తరువాత ఇతరులైన 70 మందిని ప్రభు ఏర్పాటు చేసుకుంటారు. ఈ మాటలు చూడండి, 70 మందితో మాట్లాడిన మాటలు. ఆయన వెళ్ళబో ప్రతి స్థలానికి, ప్రతి గ్రామానికి ముందుగా ఇద్దరిద్దరిని పంపుచు ఆయన ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చి సాతాను మెరుపువలి ఆకాశంలో పడింది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి ఆ శిష్యులతో మాట్లాడుకుంటూ వస్తూ ఏం చెప్పారంటే, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ సాతాను విషయం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, ఇదిగో పాములను తొక్కుటకును తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి అనుగ్రహించి ఉన్నానని చెప్పి, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని చెప్పి ప్రభు ఆ శిష్యులతో మాట్లాడుకుంటూ వస్తూ ఇంకా లాస్ట్గా ఉన్నారంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి వారితో చెప్పారు. చూడండి పిల్లరా, దయ్యములు లోబడుచున్నవని మీరు సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని. చూడండి, 70 మంది పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొంతకాలం నిలిచారు. తర్వాత ఏమైపోయారంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధలకు మాట్లాడు అభ్యంతరపడి వెళ్ళిపోయారు.
ఇక ఎన్నడూ కూడా చూడండి ప్రభువుని వెంబడించలేదని రాయబడింది. చూడండి, వీళ్ళు దయ్యాలు పోతనే అని చెప్పినప్పుడు చూడండి ఇక్కడ ఏమైందంటే గర్భంలో వీళ్ళు సువార్త ప్రకటించి వాళ్ళకి జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి త్వరగా వచ్చి, ప్రభా ఇదిగో నీ నామాన్ని మేము ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచకులు జరుగుతున్నాయి. అనేక మందిని ఆవరించిన దయ్యాలు అద్భుతాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయ్యా నీ నామంలో చెప్పి మాట్లాడితే అప్పుడు ప్రభు ఏమంటారంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నామని సంతోషించుడి అన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు భవిష్యత్ జ్ఞానాన్ని తెలిసే ఏదంతా కూడా చూడండి ఆరాటమైన భక్తి తర్వాత స్థిరమైన మనసు కాదని తెలిసే పరలోక రాజ్యానికి పేర్లు ఉన్నాయని చెప్పి మాట. అసలు వీళ్ళు పద్ధతి పరలోక రాజ్యంలో పేరన్న సంగతి కూడా వీళ్ళు మర్చిపోయి నిజంగా మనకు పరలోక రాజ్యం ఉందని చెప్పి ఆలోచన కూడా మర్చిపోయి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకే ఆయన ప్రసంగానికి అభ్యంతరపడి వెళ్ళిపోయాడు. ఏమండి, ఎందుకని? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్యజీవుడు వారసుడని ఆయన చెప్పిన మాటకే అభ్యంతరపడ్డాడు. వీళ్ళు ముందే అభ్యంతరపడతారని ప్రభువుకు తెలిసే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నందుకు సంతోషపడండి అన్నాడు. చూడండి, ఇదంతా కూడా వీళ్ళదంతా ఏళ్ళ మీరు బతికారు. దేవుడు వీళ్ళ ద్వారా కొన్ని కార్యాలు చేశారు. అబ్బో అని సంతోషపడ్డారు, సంకలు కొట్టుకున్నారు. ఏమండి, ఈనాడు ఎంత పిచ్చోడైనా ఎంత భక్తిహీనుడైనా ఎంత దేవుడు మారుమనసు లేకపోయినప్పటికీ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే రోగాలు పోతాయండి. ఎందుకని? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వ్యాధులు పోతాయి, రోగాలు పోతాయి. ఒకవేళ రోగం పోయిందని అతను భక్తులని మీరు సంతోషపడదు. ఒకవాడు ఏమనుకుంటాడంటే, అబ్బో నేను ప్రార్థన చేశాను, ఈ సాక్ష్యాలు చెప్పే రకాలు కూడా ఏం చెప్తారంటే, మా బ్రదర్ ప్రార్థన చేశాడు నాకు ఉద్యోగం వచ్చింది, మా అన్న ప్రార్థన చేశాడు నాకు బలహీనత పోయింది, నేను మంచి పొజిషన్ ఉన్నానంటే మా పాస్టర్ గారే కారణం, వాడు ప్రార్థన చేశాడు నాకు ఇట్లా జరిగింది, మేలు జరిగింది, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచారు, వాళ్ళు మా కుటుంబం కొరకు ఎంతో ప్రార్థన చేశారు, మాకు మేలు జరిగిందని చూడండి అని చెప్తా ఉంటారు. వాళ్ళ ప్రార్థన ద్వారా మీకు మేలు జరిగింది వాళ్ళ భక్తులని కాదని నా ఉద్దేశం. వాళ్ళు యేసుక్రీస్తు వారి నామంలో చేశారు. ఆయన నామంలో మీకు కార్యం జరిగింది. ఎందుకంటే అన్ని జనుల ఎదుట ఆయన పరిశుద్ధమైన నామాన్ని ఆయన గణపరుచుకుంటారే తప్ప ఈనపరచుకోలేదు. ఏమండి, అలాగని నువ్వు భక్తుడు అని కాదు, నీకు బలహీనత పోయిందని నువ్వు భక్తుడు అని కాదు. చూడండి, దైవ గ్రంథంలో హెస్కేల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే 36వ అధ్యాయంలో హెస్కేల్ గ్రంథంలో నా ఘనమైన నామం చూడండి, అక్కడ అవమానపరచకుండా ఉండడానికి కొరకు ఏమన్నాడు అక్కడ? మీరు చూడండి, నేను 33వ వచనం చదవండి, 23వ వచనం. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందురు. చూడండి, అన్ని జనుల ఎదుట నా పరిశుద్ధ నామాన్ని
అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుకొందును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందురు. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎంత భక్తిహీనుడు ప్రార్థన చేసినప్పటికీ ఏమవుద్దండి? చెప్పరే ఏమవుద్ది? అక్కడ దేవుని నామం గణపరచబడింది, బలహీనతలు పోతాయి, మంచి మార్గం కలిగింది. అలా జరిగిందని చూడండి. ఆ ప్రార్థన చేసిన వాళ్ళు పవిత్రులనా? ఏమండి? ఆ ప్రార్థన చేసిన వాళ్ళు గనులనా లేక యథార్థవంతులనా? ఎందుకని చెప్పండి, వాళ్ళు ఎంత బలహీనులైనా ఎంత భక్తిహీనులైనా ఒకవేళ తప్పులు ఉన్న తప్పులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఏమవుద్ది? ఆయన పరిశుద్ధమైన నామాన్ని గణపరుచుకుంటా ఉంటారు. అంతేగాని వాళ్ళు భక్తులని కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏమంటారంటే, మీరు ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారంటే అది మీ నీతిని బట్టి జరిగింది అనుకోవద్దు, ఆ ప్రజల యొక్క పాపాన్ని బట్టే జరిగింది. ఏమంటాడు? మీ నీతిని బట్టి జరిగింది అనుకోవద్దు. మీరు ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకున్నారంటే అది మీ నీతిని బట్టి జరిగిన కార్యం అనుకోవద్దు. నా నీతి వల్ల చూడండి దేవుడు నన్ను ఇక్కడ జాయిన్ చేశాను అనుకోవద్దు. కాదు, కానీ ఆ దేశ యొక్క చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థ అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనం బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఏంటి? ఏమన్నాడు? నీ నీతి అనుకున్నాయేమో, నీ నీతి కాదు నాయన. ఒకవేళ నేను నీతిమంతుడిని నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది అనుకున్నాయేమో, నీ నీతిని బట్టి కాదు. నీవు ఆ ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి నువ్వు ఆ యొక్క వాళ్ళు నా దేశం నుండి నేను వెళ్ళగొడుతున్నాను. అందులో నా భక్తులైన నీ పితరులు, నా భక్తులైన నీ పితరులు ఎవరో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని బట్టి ఆ దేశ ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి వారిని వెళ్ళగొడుతున్నాను. నా భక్తులకు వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం బట్టి కార్యం చేస్తున్నాను. కానీ నేను పెద్ద భక్తున్నాను, లేదా మనగాన్ని, లేక నేను నీతి మంతునని చెప్పి నువ్వు అనుకోతున్నాను. ఆయన నీ నీతిని బట్టి జరగదయ్యా అని చెప్పాను. అలాగే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఒక వ్యాధి పోయింది అంటే అది నీ నీతిని బట్టి కాదు, నీ భక్తిని, నీ యొక్క యథార్థం బట్టి కాదు. ఈనాడు చాలామంది ఇవన్నీ కూడా విడిచిపడతా ఉంటారు. నా నీతి, నా భక్తి, నా యథార్థం. అందుకని నేను కడుపు కట్టుకొని ప్రార్థన చేశాను, నాకు ఎంతో గొప్ప చేశాడు. చేస్తే చేయొచ్చు, కాదని అది నీ నీతిని బట్టి. ఏమండి? అవునంటారా? నీ నీతిని బట్టి కాదు. చాలామంది నేను ప్రాణం చేశాను, అయ్యా దెయ్యంతో, నేను ప్రాణం చేశాను వ్యాధి, నేను ప్రాణం చేశాను రోగంతో, నేను ప్రాణం చేశాను ఏదో మేలు జరిగింది, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి మేలు జరిగింది. కాదండి. నువ్వు దుర్మార్గంగా నీలో దుర్మార్గంగా నువ్వు యథార్థవంతుడు కాకపోయినా అన్ని జనుల ఎదుట నేను దేవుడి నామాన్ని గణపరచుకోవాలి. ప్రభు
గణపరుచుకోవడానికి చూడండి దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. అంతేగాని ఆరాటంగా ఉపలాటంగా లేకపోతే భక్తి ఇదిగా వచ్చేసి దేవుడు నన్ను ఈ విధంగా నన్ను స్వస్థపరిచాడు, నా ప్రార్థన ద్వారా ఇలా జరిగింది, నేను ప్రార్థన చేశాను వారికి విడుదల జరిగింది, అదంతా ఒట్టి పిచ్చితనం కూర్చాను. నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి విడుదల కలిగిందంటే అది నీ ఘనత కాదు, నీ గొప్ప కాదు. నీవు అక్కడి దేవుని గణపరచాలి. నా ద్వారా కుటుంబానికి ఒక విడుదల అనేది కలిగింది ప్రభు అని చెప్పి, అదంతా నీ దయ నీ కృప ప్రభు అని చెప్పి దేవుని నీవు గణపరచాలి. అందుకని దయ్యములు మీకు లోబడుతున్నా మీకు సంతోషపడదు. ఈనాడు దయ్యాలు లోబడుతున్నాయి సంతోషపడుతున్నారు, కానీ పేరు పరలోక రాజ్యంలో దాని వరకు సంతోషపడదు. దయ్యాలు లోబడుతున్నాయి, వ్యాధులు పోతున్నాయి, బలహీనతలు పోతున్నాయి, మేలులు జరుగుతున్నాయని సంతోషపడతాను. దేనికి ఉపయోగం అంటే నీ నీతిని బట్టి జరిగింది అనుకున్నా. అప్పుడు ఆ విధంగా ఎప్పుడు కూడా నువ్వు స్వార్థ పనిలో సేవలు ఎప్పుడు కూడా గర్వపడకూడదు. నేను ప్రాణం చేశాను నాన్నగారు, నాకు అది ఇచ్చింది, అది పోయింది, ఇది పోయింది. నేను ప్రాణం చేస్తే ఆయన విడుదల వచ్చింది, నేను ప్రాణం చేస్తే ఆమె రోగం పోయింది, నేను ప్రాణం చేస్తే ఆయన మేలు జరిగింది, నేను ప్రాణం చేస్తే ఆయన పెళ్ళి అయింది, నేను ప్రాణం చేస్తే ఆయన ఏదో జరిగింది. ఇటువంటి దుష్టతలంపు నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకో. అది దేవుని కృప, దేవుని దయ. ఏమండి, అది నీ నీతిని బట్టి జరగలేదు. అందుకని 70 మందికి చూడండి ఎంత గర్వం వచ్చిందో కదా. వీళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి గర్వం వచ్చింది. ఏంటి ఆ గర్వం? మేము ప్రాణం చేసామయ్యా, దెయ్యాలు పోయి అద్భుతాలు జరిగినాయి, సూచికలు జరిగింది, మేము ప్రార్థన చేసి ఇవన్నీ వాళ్ళకి మేలు జరిగింది, మంచిదేనయ్యా, మేలు జరిగింది మంచిదే, కానీ మీ పేరుని పరలోక రాజ్యం ఉన్నందుకు సంతోషించి. దయ్యాలు లోబడినందుకు కాదు సంతోషం. దేనికోసం అయ్యా, దేనికోసం సంతోషపడాలి? ప్రాణం చేస్తే దయ్యాలు పోవచ్చు, ఒకడు వెలువెల కొట్టుకురాడి భూతాలు పోవచ్చు, మేలు జరగవచ్చు. ఏమనాలి? జరిగినప్పటికి కూడా నా పేరు అనేది పరలోక రాజ్యం ఉందా లేదా ప్రభు, దానికోసం నువ్వు సంతోషించు. మీ పేరు పరలోక రాజ్యం ఉన్నందుకు సంతోషించండి. దానికోసం నువ్వు సంతోషపడాలి, దానికోసం నీకు నువ్వు ఇదవ్వాలి. నీ పేరు అనేది పరలోక రాజ్యం ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి. పిల్లలు చూడండి, గమనించండి, దైవ గ్రంథాన్ని పరిశీలించండి. ఈనాడు చాలామంది ఇటువంటివన్నీ కూడా తనకు తాను గర్వంగా చెప్పుకుంటారు. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ఏమందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వచ్చి 9వ అధ్యాయం 8వ అధ్యాయం 9 చూడండి, మార్కు సువార్తలో ఆ శిష్యులు వచ్చి, ప్రభువా ఒకడు నీ పేరకు దయ్యాలు వెళ్ళబోతున్నాడు. 9వ అధ్యాయం 38 వచ్చింది. మార్కు సువార్త. అంతటి యోహాను, బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్ట చూచితిని, వాడు మనల్ని వెంబడించేవాడు కాడు, గనుక వాణ్ణి ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వాడిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను సులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షం ఉన్నవాడే. చూడండి, యోహాను వచ్చి, ప్రభువా బోధకుడా ఒకడు నీ పేరట దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అసలు వాడు మనల్ని వెంబడించేవాడు కాదు. ఏమండి, యేసుక్రీస్తు అని వెంబడించకపోయినా కానీ దెయ్యాలు పోతాయండి. ఏమండి, వాక్యాన్ని బట్టి చూస్తే ఏమండి, ఒకడు యేసుక్రీస్తు అని వెంబడించకపోయినా ఆయన నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి. ఎవరి పేరట అండి? యేసుక్రీస్తు వారి పేరట. ప్రభు యేసు నామంలో నిన్ను బంధిస్తున్నానని చెప్పి అంటే
ఈ నామకాంత క్రైస్తుడైనా యేసుప్రభుని వెంబడించుకున్నా ఒక తాగుబోతు అయినా ఒక దొంగ అయినా ఒకవేళ వీడు వ్యభిచారం చేస్తూ సేవ చేస్తున్నా అది ఏం పోతాయి? దయ్యాలు పోతాయి. మరి వాళ్ళ సమాజంలో జరిగేది అంతే కదండి. వాళ్ళ సమాజంలో జరిగేది అదే. ఒకడు దుర్మార్గుడైనా ఒక తాగుబోతైనా మత్తుపానాల బానిస అయినా వాడు సేవ చేస్తున్నాడు. అటువంటి వాడి పేరున ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒకడు వ్యభిచారి అయినా బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నాడు. అటువంటి వారి పేరున ఎన్నో జరుగుతుంది. ఒకడు జులాయి అయినా ఒకడు సరైన మార్పు లేకపోయినా ఒకడు సరైన చూడండి క్రమంలో నడవకపోయినా వాడి పేరున ఏం జరుగుతుంది? వాడు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మేలు జరుగుతుంది, విడుదల కలుగుతుంది. ఇక అతను ఎంత విడవేయతాడో నేను ప్రార్థన చేశాను. రేడియోలో, మీటింగుల్లో, యూట్యూబ్లో ఇంట్లేదా ఒక అతను తెలంగాణ ఏరియాలో సేవ చేసేవాళ్ళు కొంతమంది. నేను ప్లాన్ చేశాను, తెల్లంటిలో సాక్ష్యం చెప్పిస్తున్నాడు స్టేజ్ మీద. నేను తెల్లంటిలో వచ్చి బాధపడుతున్నాను, నాకు నల్లంటికి వచ్చి అసలు నాడు ఎంత బోధకాల బోధ కూడా తెల్లంటిలో వస్తే బైబిల్ ఏం చెప్తుంది? తెల్లనెరుపు వృద్ధులకు సొగసైన కిరీటం అంట. ఆ తెల్లంటిలో పోయి నల్లంటిలో వచ్చినాయి అంటాడేంటి? దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క వాక్యాన్ని కొని చేస్తారా? ఒకటి ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ పిల్లలు లేదు, ఇప్పుడు వచ్చే పిల్లలు పుట్టారు. ఎవరు చేస్తానంట? ఈయన ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు. మంచిదే. లేకపోతే వాళ్ళు జులాయిలుగా తిరుగుతున్నారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి అన్నీ జరిగినాయి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తరబేది ఇచ్చి చెప్పిస్తూ ఉంటారు సాక్ష్యం. ఏంటండి అది? వాక్యం ఏం చెప్తుంది? వాడు మనల్ని వెంబడించిపోయినా వాడు దెయ్యాలు పోతాయి. ప్రభు ఒక నిన్ను వెంబడించట్లేదు, కానీ నీ పేరును దెయ్యాలు అలవాటు. చూడండి ఎంత మనము. వీడు ప్రభువుని వెంబడించేవాడు కాదు. ప్రభు యొక్క సిద్ధాంతం వీడికి పనికిరావు, ప్రభు యొక్క కట్టుబాటు ఎత్తున పనికిరావు, ప్రభు యొక్క ధర్మశాస్త్రం ఎత్తున పనికిరాదు. కానీ ఎవరి పేరట చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారి పేరట చేస్తాడు. ఇతను ప్రభు సిద్ధాంతాలు నడిచేవాడు కాదు, ప్రభు యొక్క ధర్మశాస్త్ర ప్రకారం చేసే వ్యక్తి కాదు, ప్రభు యొక్క మాట ప్రకారం నడుచుకునే వ్యక్తి కాదు. స్వేచ్ఛాపరుడు, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు, ఒక నియమ నిబంధనలు లేనివాడు, కట్టుబాటు లేనివాడు. అయినప్పటికీ దయ్యాలు పడుతున్నాయి, వ్యాధులు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మేలులు జరుగుతున్నాయి, ఇతని ద్వారా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ చూడండి, అది భక్తిని ప్రభు అనట్లేదు. ఒకడు నన్ను వెంబడించకపోయినా సరే వాడిని ఆటంకపరచొద్దు. మీరు నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడు? మన పక్షం ఉన్నవాడే మనకు విరోధి కానివాడు. చేసుకోనండి మీరు ఆటంకపరచడం ఎందుకు? వాడే చేసుకుంటాడు, తర్వాత తీర్పు దినాన్ని పట్టుబడతాడు. ఎక్కడ పోతాడు? అందుచేత మనం పరిశీలించుకొని దయ్యములు మీకు లోబడుచున్నామని మీరు సంతోషించవద్దు. మీ పేర్లు పరలోకమందు రాయబడినట్టుగా సంతోషించండి. అయ్యా సేవకి వెళ్ళి రేపు వచ్చిన యేసు ప్రభు నామంలో దయ్యాలు పోతాయి, సంకల కొట్టుకుని సంబరపడవు. నువ్వు కరెక్ట్ వాక్యానుసారం నడుస్తున్నావా లేదా? నీ పేరు జీవగ్రంథం ఉందా లేదా? దాని కొరకు నువ్వు ప్రయాసపడు. వెళ్ళంలోనే నీ తరపున
దేవుడు ఏదో కార్యం చేస్తాడు, అద్భుతం జరిగింది, చూచుకుని జరిగింది, మహత్కార్యం జరిగింది. జరగంలోనే నువ్వు సంకలు కొట్టుకొని అబ్బో నేను ప్రాణం చేశాను, దెయ్యం విరవలాడింది, వ్యాధి పోయింది, బలహీనత పోయింది, సమస్య పోయింది, నేను ప్రాణం చేసి విడుదల వచ్చిందని నువ్వేనాడు కూడా సంబరపడకూడదు. జరుగుతుంది, జరగాలి. అయితే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? నా పేరు పరలోకంలో ఉందా లేదా, నేను వాక్యానుసారం నడుపుతున్నాను అడగట్లేదు, యేసుక్రీస్తు వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నేను చేస్తున్నాను, దాన్ని చూడ. అంతేగాని ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక దెయ్యం పట్టింది, మా ఆత్మీయతంగా వచ్చి ప్రాణం చేశాడు, ఆయనకి వెళ్ళలేదు, నేను ప్రాణం చేశాను, దెబ్బంటే దెయ్యం లేదు. ఏమంటాడండి? నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశారు, దెయ్యం బాగలేదు, నేను వచ్చి ప్రాణం చేశాను, వెంటనే దెయ్యం వదిలిపోయింది. దెయ్యం పోయిందంటాడు. ఏంటి పోతే అంటే నీ ఆత్మీయ తండ్రికి నువ్వు గొప్పవాడు అన్నా కాదు, దెయ్యం ప్రపంచం అది ఎప్పుడు కాదు. ఎంత భక్తిహీనుడైనా అది కోపం. ఎవరి నామంలో? యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆయన నామంలో అది చేత ఒకటి ప్రభువుని వెంబడించకపోయినా దయ్యాలు పోతాయి, వ్యాధులు పోతాయి, బలహీనతలు పోతాయి, సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. అంత మాత్రం నీవు భక్తులు అని నీవు తలంచకూడదు. ఏమండి? అంత మాత్రం నువ్వు భక్తులు అని నువ్వు తలంచకూడదు. నీ పేరు పరలోక రాజ్యం ఉందని ఉన్నందుకు సంతోషం. అలాగే చేసుకొని ప్రభువులు ఆయన ఆజ్ఞలే ముఖ్యం, ఆయన వాక్యానుసారం నడవడమే ముఖ్యం, ఆయన లేఖనాల ప్రకారం చేయడమే ముఖ్యం. అది చూసుకోవాలి తప్ప నేను ప్రాణం చేస్తే అది జరిగింది, ఇది జరిగింది, ఏం జరిగింది. చివరాగా వీళ్ళు ప్రాణం చేస్తే దెయ్యాలు పోయినప్పుడు ఏమయ్యారు? ఒక్క రోజులో ఒక్క దెబ్బతో 70 మంది ఒక్క బోర్తో వాళ్ళు పడిపోయారు. అపార్థం చేసుకున్నారు ప్రభు యొక్క మాట. యేసుక్రీస్తు వారు ఆత్మానుసారంగా మాట్లాడారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసు అని చెప్పి ఆయన ఆత్మానుసారంగా మాట్లాడితే ఈ 70 మంది ఏమైనా అర్థం చేసుకున్నారంటే శరీరానుసారంగా అర్థం చేసుకొని మళ్ళా ఎప్పుడు కూడా ప్రభువుని వెంబడించుకోకుండా పడిపోయారు. అప్పటి నుండి యోహాను సువార్త 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులు అనేక మంది వెనక తీసి మరి ఎన్నడనూ ఆయన వెంబడించలేదు. ఎందుకంటే వీళ్ళ దృష్టి ఏమో శరీర సంబంధమే, శరీరం మీద ఉంది. ప్రభు చెప్పింది ఆత్మానుసారం వాక్యం. శరీరానుసారంగా ఆలోచన చేసేవాడు ఎప్పుడు పడిపోతాడు. వాక్యాన్ని కానీ దేవుని యొక్క మాటలు ధర్మశాస్త్రం కానీ శరీరానుసారంగా ఎప్పుడు ఆలోచన చేయకూడదు. అవి ఆత్మానుభవం చేతనే వాటిని ఆలోచించాలి తప్ప శరీరానుసారంగా ఆలోచిస్తే మేము అపార్థం చేసుకుంటాం, దైవజన మాటలు అపార్థం చేసుకుంటాం, పడిపోతాం, దేవుని ఎదుట మేలు పొందడం. అందుచేత నీ నీతిని బట్టి నీకు వ్యాధి పోయిన సంతోషం. అది దైవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన నామంలో వెళ్ళిపోతుంది, ఆయన నామంలో కార్యక్రమం. అలా చేసుకొని ప్రభువులు జాగ్రత్త పడి దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలని, దేవుని గణపరచాలని వీళ్ళందరినీ కూడా ప్రేమపరం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాను. ఆమె మహాపరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. చెప్పిన వాక్యంలో నాయన తప్పులు పొరపాటు క్షమించి మేమందరం కూడా ప్రభు వాక్యానుసారం నడవడంతో లేదు, మీ నామాన్ని బట్టి కాదు కానీ ప్రభు మీ నామంలో దయ్యాలు మా నీటిని బట్టి కాలేదు అయ్యా. ఒకవేళ అలా జరిగితే దయతో క్షమించండి. మా నీతిని బట్టి మేము సంబరపడిపోతాము. అది మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి జరుగుతుంది. మా నీతిని బట్టి ఏనాడు కూడా జరగదు ప్రభు. అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభు. ఊరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు అర్థం చేసుకోండి.
లైవ్లోను ఫేస్బుక్లో కాన్ఫరెన్స్ కాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వాక్యం ఉంటున్న మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా మీరు మాకు అప్పగించిన సేవకులు కానీ విశ్వాసులు సంఘం సహోదరులు ఆత్మీయ బిడ్డలు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఏ ఒక్కరూ తొలగిపోకుండా నిలబెట్టుకుని ప్రార్థించి కాపుగా ఉంచండి, లేకపోతే భద్రపరచండి. అలాగే ప్రభా ఈ రాత్రి ప్రభు జరగని జ్ఞాపన ప్రార్థన తోటి లైవ్లో వినే వాళ్ళందరూ దీవించి వారి అవసరాలు తీర్చే సహాయం చేయండి. ప్రార్థన నడిపింపు దయచేయండి. ఒంటరి ప్రార్థన తోడుని బలపరచండి. చెప్పిన వాక్యం తప్పులు పొరపాటు క్షమించి రాలేని వారు మరి ఒకసారి వచ్చినప్పుడు కలుసుకోవడానికి ఏర్పాటు చేసి పరచమని మా ప్రభువును మా రక్షణను యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. మీ అందరూ వందనాలు.